మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి. అందరికీ నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో వచ్చేసి పొలిటికల్ అనలిస్ట్ అండ్ హైకోర్టు అడ్వకేట్ ప్రశాంత్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే గోపి. సార్, మనం చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్లో మరి కొద్ది రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. జనసేన పార్టీకి సరైన ఫండింగ్ లేదు. అప్పటికి ఆ జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు తనకున్న ఆస్తులు మొత్తం అమ్ముతున్నారు పార్టీ కోసం. పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ గా కూడా అల్లు అర్జున్ గారు కూడా ఆస్తులు అమ్ముతున్నారని బయట టాక్ నడుస్తుంది. దాని గురించి మీరేం చెప్తారు సార్? యాక్చువల్గా ఈ ఎవరు అధినాయకులు, ఈ కంటెస్టెంట్ క్యాండిడేట్స్ ఎవరు రాజకీయ ఒక పార్టీని నడిపే వాళ్ళు ఎవరు ఆస్తులు నమ్ముకోరండి. యాక్చువల్గా అదొక సింపతి గురించి చేసే గేమ్ ప్లాన్ అనుకుంటారు ఆస్తులు అమ్ముకోవడం అనేది. ఓకే, ఇప్పుడున్న పరిస్థితి మరి అదర్ సైడ్ కంటెస్టెంట్స్, అదర్ సైడ్ ప్రతిపక్షాలు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. వాళ్ళు కూడా మనీ ఎక్కువ మొబిలైజ్ చేస్తారు అనే అక్కడ అలాంటి సిచ్యువేషన్ ఉంటే ఇప్పుడు దాన్ని రీచ్ కావడానికి వీళ్ళు కూడా అంత ధనాన్ని సమకూర్చుకోవాలి. ఇప్పుడు ధనబలం, అంగబలం, ఇవన్నీ అర్ధబలం అంటే ధనబలం, ఇవన్నీ ఉంటేనే రాజకీయాలను నెగ్గుతారు. అయితే ఇక్కడ దానికి తోడు ప్రజల కూడా ఒక అభిప్రాయం ఉండాలి. ప్రజలకు ఆ పార్టీ పైన మంచి అభిప్రాయం ఉన్నప్పుడే ఇవన్నీ బై ఆల్ మీన్స్ అన్ని సహకరిస్తేనే ఏ పార్టీ అయినా ఇప్పుడు ఈ ప్రస్తుత తరుణంలో ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు మీరు అన్నది ఏంటంటే ఆయనే పవన్ కళ్యాణ్ గారు ఆస్తుల్ని అమ్ముకొని పెడుతున్నారు అనేది, అది ఆయనే పార్టీని మేనేజ్ చేయాలి. ఆయనకు ఫండ్స్ ఎక్కడి నుండి వస్తుంది ఆయన కూడా అంటున్నాడు. ఆయన ఒక మంచి క్రేజ్ ఉన్న స్టార్. ఆయన ఒకప్పుడు ప్రెస్ మీట్ లో కూడా చెప్పాడు, నేను పక్కన పెడితే నేను ఒక 500 కోట్లు సంపాదించగలుగుతా, ఒక 1000 కోట్లు సంపాదించగలుగుతా, రాజకీయాలు పక్కన పెడతా అని చెప్పారు. ఓకేనా, మరి ఆయన సినిమాలు చేస్తున్నాడు కదండి, రాజకీయంలో కంటిన్యూ అవుతున్నా సినిమాలు చేస్తున్నాడు కదా, సైన్ చేస్తున్నాడు కదా తను. ఆయన కూడా మంచి ఇన్కమ్ ఉంది సినిమాలో. దానికి తోడు ఇప్పుడు చిరంజీవి గారు ఫ్యామిలీ మెంబర్ కాబట్టి ఆయన చిరంజీవి గారు అన్ని రాజకీయాలు చూస్తున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళకి అదర్ సైడ్ ఏంటంటే ఇప్పుడు జగన్ గారు ఉన్నారు. ఆయన కూడా సంపన్నుడే, చాలా డబ్బులు ఉన్నాయి. ఆయన చాలా బెంగళూరులో సగం ఆయనది అంటారు. తర్వాత ఇప్పుడు ఎట్లాగో ఆంధ్రాలో ఉంది ఆయనకు. ఇప్పుడు ఆయన హైదరాబాద్ లో ఉండిపోయిన వ్యక్తి, మరి చాలా డబ్బులు ఉన్నాయి. మళ్ళీ ఆయన ఢీ కొనాలంటే వాళ్ళు కూడా డబ్బులు సమీకరించుకోవాలి, ఫండ్ మొబిలైజ్ చేయాలి. ఫండ్ మొబిలైజ్ చేయడానికి చాలా ఉన్నాయి ఇప్పుడు అక్కడ ఈక్వేషన్స్. వాళ్ళు ఆస్తులు అమ్ముకోవడం అనేది మరి అక్కడ నేను కూడా కొంచెం ఆశ్చర్యపోవాల్సిన విషయమే. అయితే పర్సనల్ అసెట్స్ అయితే అమ్ముకోరు అనుకుంటున్నా. ఎవరైనా ఏ విధంగా ఫండ్స్ మొబిలైజ్ చేస్తారు, అది పర్సనల్ ప్రాపర్టీస్ నమ్ముకుంటే దానికి ఏదైనా ఒక లాజిక్ ఉంటుంది. దాన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అసెట్స్ లాస్ లో చూపెట్టుకోవడానికి ఇప్పుడు ప్రతి ఎన్నికలలో అఫిడవిట్ ఇవ్వాలి కదా. మన అన్ని ఆస్తుల్ని, మన ఎవ్రీథింగ్, మన ఇంక్లూడింగ్ ఐటీ దాని ప్రకారం అన్ని వీ హ్యావ్ టు అఫిడవిట్ అనేది ఇట్స్ బికమ్ ఏ పబ్లిక్ డాక్యుమెంట్. అన్ని ఇచ్చిన తర్వాత అది అందరికి వెళ్ళిపోతుంది, ఎలక్షన్ కమిషన్ వరకు వెళ్తుంది, ఢిల్లీ వరకు. అది స్కాన్ అయి ఉంటుంది. అయితే ఇక్కడ ఇది జరుగుతుంది అక్కడ, ఎందుకంటే వాళ్ళకు సిఎల్ ఉంటారు, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కొన్ని జరుగుతుంటాయి. స్థిరాస్తులు అమ్మారనేది అది ఒక పొలిటికల్ గేమ్. అది ఆ పొలిటికల్ గేమ్ లో భాగంగా ఇవన్నీ ఆస్తులు అమ్ముకోవడం అనేది. ఇంకా మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనలాంటి సామాన్య ఓటర్కి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పాపం ఆస్తులు అమ్ముకుంటారా అని కొంచెం సింపతి కూడా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు కూడా ఆయనకి కొంచెం ఆ ఫండ్ రేస్ చేయడానికి అల్లు అర్జున్ గారు సొంత ఆస్తులు కూడా అమ్ముతున్నారని బయట అంటున్నారు. దాని గురించి ఏమంటారు సార్? అంటే ఇక్కడ వాళ్ళిద్దరు రిలేటివ్స్. అవును, ఇప్పుడు అల్లు అర్జున్ గారు వాళ్ళ ఫ్యామిలీకును వీరు కొనిదెల వారి ఫ్యామిలీకి మంచి రిలేషన్ ఉంది. ఇప్పుడు అంటే కొంత చిరంజీవి గారు కూడా ముఖ్యమంత్రి కావాలని ఒక స్థాయి వరకు ప్రయత్నం చేయడం జరిగింది. ఆయన ఒక మంత్రిగానే ఆయనది పొలిటికల్ గానే ఆయనది అక్కడి వరకు ఆగిపోయారు అతను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రయత్నం అదే వచ్చారు, కొంచెం క్రేజ్ గా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు కొంచెం ఆయన పర్వాలేదు అనిపించే, ప్రజల్లో కూడా పర్వాలేదు అనిపించేది ఆయనకు ఒక స్థాయికి వచ్చారు ఆయన. ఇప్పుడు మరి జగన్ గారి పరిపాలనను ఆయనకు ఇప్పుడు రీసెంట్ సర్వేలలో ఆయనకు మంచి ఒపీనియన్ వచ్చింది, దేశంలోనే ఉత్తమ 3వ స్థానంలో ఉందనేది. మరి ఆ పార్టీని ఢీ కొనాలంటే కంపల్సరీ డబ్బు జరుగుతుంది. ఇప్పుడు జగన్ గారి రీసెంట్ ప్రచారం రాప్తాడులో జరిగింది, చాలా ప్రచారం జరిగింది, మంచి బూమ్ వైఎస్ఆర్సీపీ అనేది ఒక క్రేజ్ వచ్చేసింది. మరి దానికి ఇంకా భారీ ఎత్తున ప్రజల్ని మొబిలైజ్ చేయాలి, ఓటర్ని మొబిలైజ్ చేయాలి, ఆకర్షించాలంటే మంత్రము డబ్బు మంత్రమే. డబ్బు మంత్రం గురించి మరి వీళ్ళందరూ ఒకటైతే మాత్రము అల్లు అర్జున్ గారు ఐకాన్ స్టార్ ఇప్పుడు రీసెంట్ గా
నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు తీసుకున్నారు. అవునవును. ఆయన ఇండియా వ్యాప్తంగా క్రేజీ స్టార్ అల్లు అర్జున్ గారు. అవును. పుష్ప సినిమాతోని మంచి మంచి యాక్టర్స్ ని అందరినీ కలదాన్ని ఆయన నేషనల్ అవార్డు తీసుకున్నాడు. ఆయన కూడా చాలా క్రేజ్ ఉంది. ఇప్పుడు రీసెంట్ గా చూస్తే మనకు ఇప్పుడు మన తెలుగు ఫిలిం స్టార్ ద్వారా చాలా డబ్బు ఉన్న విషయం అందరు తెలుసు. కాబట్టి దాన్ని వాళ్ళు ఎలక్షన్ లో ఇన్వెస్ట్మెంట్ గా పాడతారు అనుకుంటున్నా. దానికి ఆస్తులు అమ్ముకొని పెట్టాలని మీరు ఎట్లా అనుకుంటారు? దాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ గా వాళ్ళు వాడుతారు ఏమనుకుంటున్నా. అంటే ఇప్పుడు బయట మనం చూస్తూనే ఉన్నాం సార్, బయట మన ఒక్కటే కాదు, మన మీడియాలో కూడా చాలా పబ్లిక్ టాక్ నడుస్తుంది. ఇలా పవన్ కళ్యాణ్ గారు ఆస్తులు మొత్తం అమ్మేస్తున్నారు, అయినా సరే ఆ ఫండ్ సరిపోవట్లేదు. ఎందుకంటే జనసేన పార్టీ అనేది ఒక పేదరికమైన పార్టీ, మాకు ఎటువంటి ఫండ్స్ ఎక్కడి నుంచి రావు, సో మా స్థిర ఆస్తులు మొత్తం అమ్మితేనే కానీ ఆ పార్టీని నడపలేము అని అంటున్నారు. దానితో పాటు అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తున్నా అంటున్నారు. అది చెప్తాను నేను అంతే. నిజమేనండి, అల్లు అర్జున్ గారికి కెపాసిటీ ఉంది ఆయనకు. ఆయనే ఫైనాన్షియల్ స్ట్రాంగ్. ఇప్పుడు అల్లు అరవింద్ గారు వాళ్ళ ఫ్యామిలీ కూడా దే ఆర్ గుడ్ అట్ బిజినెస్. వాళ్ళకి చాలా వ్యాపారాలు ఉన్నాయి, నాట్ ఓన్లీ ఫిలిం ఇండస్ట్రీ.